తొలి మాటను ఎప్పుడు కూడా స్త్రీలతో మొదలు పెడతాం కాబట్టి లక్ష్మీకాంత్ గారు మనకు మొదటి మాట తొలి పలుకులు పలుకుతారు. సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి, నిర్మాత, దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మహా ముఖ్య అతిథి. ఎందుకంటే ముఖ్య అతిథి అంటే 3-2-1 దర్శకుడు శ్రీ చిలుమల శాంతికుమార్ గారు. వేదిక రండి సార్, పర్లేదు, వెల్కమ్. మొన్ననే ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత నాగబాల సురేష్ గారి ఫంక్షన్లో ఆయన కలవడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఫంక్షన్ అది. అందుకనే మహా నటులు, మహా ముఖ్య అతిథుల కంటే ఇంకా ఎంత ఇది ఉంటుందో అంత గౌరవించదగ్గ వ్యక్తి. అలాగే మన బల్లం వేణుమాధవ్ గారు, రాముడికి హనుమంతుడిలాగా, అంటే శ్రీరామచంద్ర వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే, హనుమంతుల వారు మన బల్లం వేణుమాధవ్ గారు. వీళ్ళిద్దరి పరిచయము అలాగే ఉంటుంది. ఒక గత 4 సంవత్సరాలుగా వాళ్ళతో ఈ డైరీ అనుబంధంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలుగా నేను కూడా ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ నిర్మాతగా, ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఎందుకంటే నటించడంలో ఎంత కష్టమో నటన అనేది దర్శకేంద్రుడు చెప్పినట్టుగా నటించడం, ఉచిత సలహాలు దర్శకుడికి ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద ఆయన నాతో చెప్పారు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందా కూడా దర్శకుడు చెప్పిందే చెయ్యాలి. అలాగే ఈ నటులందరికీ కూడా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు నటనా కౌశల్యం పెరుగుతుంది. అయినా సరే అంత పెద్ద నటుడైనప్పటికీ కూడా దర్శకేంద్రుల వాళ్ళ మాట వింటారని చాలామంది ఆయన సినిమాలో పాత్రికేయులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నటనలో ఏం చెప్తే చేస్తారు, కానీ చాలా బాగా జీవిస్తారు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నటిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సినిమాల్లో కూడా మన చిన్నప్పటి నుంచి కూడా ఆయన వైవిధ్యభరితమైన పాత్రలు వేస్తుంటే ఆ నలుగురు సినిమా అయితే ఇప్పటికీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాను. అలాగే ఆయన హాస్యం, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఇంకా చాలా పిల్లలందరూ కూడా చూపించడం జరిగింది ఆ సినిమా. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మనకి మాటలు చాలవు. అలాగే హాస్యానికి ప్రముఖమైన వ్యక్తి రేలంగి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. అలాగే డైరీ అనేది మనకి ఇంట్లో ఒక సినిమా డైరీ, వీళ్ళిద్దరి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సభకి రావడానికి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. హనుమంతుడిని, రాముడిని చూసినట్టుగా వాళ్ళ వాత్సల్యం కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ మాత్రం అలాగే పాపం ఆయన వచ్చారు. ఆ డైరీ ఆవిష్కరణకి ఇప్పుడు రావడం జరిగింది. అది కూడా నాకు ఆ సంఘటన కొంచెం ఇది అనిపిస్తుంది. ఎక్కడైనా సరే హాస్యం పండించిన సభలో ఆయనకు ఆన్వాయితీలాగా అయిపోయింది. ఎన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలున్నా కూడా మన రేలంగి నరసింహారావు గారిని, మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఉదాహరణగా తీసుకుంటే మన ఎన్ని కష్టాలైనా కూడా ఓర్చగలుగుతామని చెప్పేసి. అలాగే ఈ సినిమా 3-2-1, ఇందాక అందరూ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అంటున్నారు. 16 ఏళ్ల వయసులో మా వారు నన్ను ప్రేమించారు. అప్పట్లో 78లో ఎదురు కట్నం ఇచ్చి 60,000, అప్పుడు ఆంధ్ర బ్యాంకు కిడ్డీ బ్యాంక్ ఉండేది, ఆ కిడ్డీ బ్యాంకులో 60,000 దాచుకున్నా నేను. అమాయకమైన రోజులు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసేవాడు. చిన్నపిల్ల, ఆయనకి నాకు 11 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ కూడా భార్యలాగా కాదు, ఒక చిన్న పిల్లలాగా నన్ను చూశారు. మా ముగ్గురు పిల్లలు, నేను కూడా ఒక పిల్లలాగే చూశారు ఆయన.
అలాగే మా అనుబంధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇందాక హీరో చెప్పాడు, ఏదైనా ఎవరి పరిచయంలో అయినా సరే అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. ఆ యుగోస్టిక్ గా ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు, చదువుకోవడాలు, సాఫ్ట్వేర్లు. ఆ దీంట్లో సందర్భంలో ఆ యుగోస్టిక్ గా ఫీల్ అయ్యి 5 రోజులు పెళ్ళి, ఒక రోజు వెంటనే విడాకులు, అలాగే అయిపోతుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్యలోనే ఇప్పుడు నేటి పిల్లలకి అది పటిష్టంగా ఉంటేనే, ఎందుకంటే భగవంతుడు అన్ని రకాల ప్రకృతి పరంగా మనకి ముందే ఇచ్చాడు. అలాంటి దాన్ని స్వీకరించకుండా వేరే వేరే ప్రలోభాలకి లొంగకుండా ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ చాలా మంది వేరే వేరే ప్లేసుల నుంచి కూడా మహిళా మనులు వచ్చారు అందరూ. ఎందుకంటే మహిళలు నేర్వగరాని విద్య గలదే ముద్దారా నేర్పింపగలను. స్త్రీకి ఏ విద్య అయినా సరే పట్టుబడుతుంది. ఇద్దరు దాంపత్య జీవితంలో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా స్త్రీ అన్ని గ్రహించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, పురుషుడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే అర్థం చేసుకోవడంలో. అలాగే మగవాడి పాత్ర ఏం తక్కువ కాదు. ఒక తండ్రిగా పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లల్ని కూడా తండ్రి అంతే ఇష్టపడతాడు. ఆడపిల్లలు ముఖ్యంగా తండ్రి వైపే ఉంటారు, తల్లి ఎంత బాగా పెంచినప్పటికీ. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత మగపిల్లలు తండ్రికి అండదండగా ఉంటారు. ఇది పటిష్టమైన వివాహ వ్యవస్థ. దీనికి భిన్నంగా చేస్తున్నారు అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, డబ్బుకి లోపపడి విదేశాల ప్రయాణం కానీ మన భారతదేశంలో ఏమీ తక్కువ లేదు. అలాంటి దానికి లొంగకుండా వేరే చోటికి డబ్బు ప్రలోభాలకు లొంగి ఇంకా రకరకాల అలవాట్లకి లోనైన వాళ్ళు కుటుంబాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి. అందుకని ఈ 3 to 1 దర్శకులు శాంతి కుమార్ గారు కానీ, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, పౌనశ్రీ మాలిక్ గారు అద్భుతమైన పాట. 2 పాటలు చాలా బాగున్నాయి. ఒక ఆయనకి 2 వైపులా ఉన్నాయి. ఒకటి కొంచెం బాధాకరంగా ఉండి చివరి వరకు నడిపించింది ఆ పాట. అలాగే శాంతి కుమార్ గారు సంతోషంగా ఉన్నప్పుడు రాసిన పాట. 2 లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మౌనశ్రీ మల్లిక్ గారి పాట బాగా నచ్చుతుంది, హిట్ అవుతుంది కూడా. సంతోషంగా లవ్ బాగా ఇష్టపడి వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన వాళ్ళకి శాంతిశ్రీ గారి పాట నచ్చుతుంది. 2 పాటలు కూడా దానికి ఒక వెన్నుపూసలాగా 2 పాటలు చాలా బాగా ఇచ్చేశారు. అలాగే ఈ డైరీ కార్యక్రమం మన వల్లె వేణుమాధవ్ గారు చక్కటి ప్రోగ్రాం చేస్తారు. అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభమూల్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.